మరి ఎమ్మెల్యే డ్యూటీ ఏంటి? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజా సమస్యల్ని, ఆ ప్రాంత సమస్యల్ని అసెంబ్లీలో చర్చించడం కోసం. మరి ఆ డ్యూటీ నువ్వు చేయనప్పుడు నువ్వు శాలరీ డిమాండ్ చేసే అధికారులు నీకు ఎవరు ఇచ్చారు అన్నది నా పాయింట్. దాని మీద చర్చ జరగాలని చెప్పి నేను కోరాను. అక్కడ మీటింగ్లో కూడా అందరు సభాపతులు ఉన్నారు, దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న సభాపతులు అందరూ ఉన్న సమావేశంలో నేను మాట్లాడా. దాంట్లో పంజాబ్ స్పీకర్ గారు అందరూ కూడా వచ్చి మంచి పాయింట్ రేజ్ చేశారు జగన్ గారు అని చెప్పి నాకు కాంగ్రాచులేట్ చేశారు. దాని చర్చ జరగాలన్నాను నేను. చర్చ జరగాల. చర్చలో ఏదో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తీసుకోవాలా, ఒక చట్టం తీసుకురావాలా. నువ్వు సభకు రానప్పుడు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే? సభకు రా. అంటే రెండోది ఏం చేశానంటే మీకు అందరూ తెలిసిన విషయం, కొత్త పాత పూర్వం నేను కూడా ఎమ్మెల్యే 7 సార్లు చేశాను. ఎమ్మెల్యే తక్కువ కాదు, 7 సార్లు ఎమ్మెల్యే. తెలంగాణ టైంలోని ఉమ్మడి రాష్ట్రం ఇక్కడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు 3 రోజులు 4 రోజులు కూడా పుస్తకాలు సంతకాలు పెట్టే సందర్భాలు ఉన్నాయి. రాకుండా 4 రోజుల తర్వాత వచ్చి 4 రోజులు సంతకాలు పెట్టేస్తున్నారు. ఎంత తప్పు అండి? దానికి నేనేం చేశానంటే ఈవేళ ఇక్కడ కూడా ఫోటో సిస్టమ్ ఎందుకు పెట్టాను నేను. ఆ సీట్లో నీకు కేటాయించిన సీట్లో కూర్చుంటప్పుడే నీకు అక్కడ ఇట్నెస్ రికార్డ్ అవుద్ది. ఆ సిస్టమ్ పెట్టాం. అంతేగాని నేను నా చేతుల్లో ఉంటే ఎప్పుడో నిర్ణయం తీసుకుందాం. నేను చర్చ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్పీకర్ గారు కూడా నాతో మాట్లాడారు. సార్ ఏదో నిర్ణయం తీసుకోండి సార్, ఇది మహారాష్ట్ర సమస్య కాదు, ఇది అన్ని భారతదేశం మొత్తం అన్ని సభల్లో కూడా రావాలా అని చెప్పి నీకు చెప్పడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో చూద్దాం. ఏ సార్ వరుసగా సభకి 60 రోజులు రాకపోతే వాళ్ళ మీద వెయిట్ వేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజంగా ఇప్పుడు 11 మంది వీళ్ళెవరూ రావట్లేదు అనేది అవును. మరి వీళ్ళ మీద వెయిట్ వేసే అవకాశం అట్లాంటిది ఏమన్నా ఉందా? నేను అదే అన్నానమ్మా, అది డిస్కషన్లో ఉంది. చాలామంది రాజ్యాంగ నిపుణులు కూడా అంటున్న మాట కూడా ఇదే. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి కదా. కేంద్రంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర కంట్రోల్లో కదా ఉంటాయి. కేంద్రం తాలూకు దీని మీద కదా నడవాల్సి వస్తుంది. ఇది అందరికీ తెలుసు. నేను చాలా డిస్కస్ చేసి మన గోవా మీటింగ్లో కూడా మాట్లాడాను నేను. మొన్న స్పీకర్స్ కాన్ఫరెన్స్ గోవాలో అయితే 3 days అక్కడ కూడా మాట్లాడాను నేను. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాం. మరి ఆ నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుంది. కొద్దిసేపటి క్రితం బొత్స గారు మాట్లాడారంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, మా సభ్యుల్ని సభ నుంచి బయటకు పంపించుకోవచ్చు, వాళ్ళ నాయకులు ఆదేశాల మేరకు ఆయన చేయొచ్చు, ఆయన పరిధిలో ఉంటే. బొత్స సత్యబాబు చాలా సీనియర్ మెంబర్ కదా, వాళ్ళ మెంబర్లు అందరికీ రాజ్యాంగం నుంచి పొమ్మని చెప్పొచ్చు కదా. వాళ్ళ మెంబర్లు చెప్పొచ్చు కదా. వాళ్ళ మెంబర్లు చెప్పాలి. బొత్స సత్యబాబు సీనియర్ నాయకులు. జగన్మోహన్ రెడ్డి కంటే సీనియర్ కదా అతను. రాజశేఖర రెడ్డి టైం నుంచి వస్తున్న వ్యక్తి కదా. అతను పార్టీలో మెంబర్లను కూర్చొని తప్పు రాదని చెప్పొచ్చు కదా. లేకపోతే రాజీనామా నుంచి పొండిరా బాబు అయితే అన్యాయం చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే అది కూడా ఒక ఇష్యూ క్రియేట్ చేయడం కోసం. లేదు, నేను చెప్తాను, కంట్రోల్ చేసాం మేము మొదటి నుంచి. మా బుక్ తీసిరండి, మా పార్టీ ఆఫీస్ బుక్ ఇక్కడ అసెంబ్లీలో ఒక్కొక్క పార్టీకి ఒక రూమ్ ఉంటుంది కదా, బుక్ తీసుకురామన్నాం, అక్కడ సంతకాలు పెట్టాం. గతంలో జరిగాయి. నేను బుక్ కూడా వెళ్ళడానికి వీలని చెప్పాను. ఎవరైనా వస్తే సంతకం పెట్టండి చెప్పాను నేను. దానికి కూడా చేయట్లేదు. ఇప్పుడు కెమెరా కొత్త సిస్టమ్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, కెమెరా పెట్టాం. ఇప్పుడు ఎవరి తప్పు ఉండదు కదా. రాకపోతే కెమెరాలో రికార్డ్ అవ్వదు. ఎవరి తప్పు ఉండదు సార్. అంటే 3 నెలలుగా కొత్త గవర్నమెంట్ ఏర్పడి అయినా సరే మేము దాదాపు 11 మంది వరకు ఇక్కడ అధ్యక్షుడు కనీసం పిలవలేదు. సీట్లు ఎక్కడ పోయి అక్కడ తెలియని పరిస్థితి వస్తుంది. ఎలా చూస్తారా? అవకాశం కోల్పోయారు. సీట్లు నేను తీసుకెళ్ళి కూర్చోబెడతానా? అదే సార్, ఆ అవకాశం కూడా కోల్పోతున్నారు. నేనా? అదా రమ్మన్నారు, వద్దు, వెల్కమ్. రేపు నుంచి రమ్మన్నారు, 14 నుంచి రమ్మన్నారు. సార్ మళ్ళీ వాళ్ళు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. బొత్స కూడా మాట్లాడారు. ఉన్నది సభలో ఉన్నది పాలకపక్షం, ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నప్పుడు చూడడానికి ఏమి ఇబ్బంది మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం మిత్రపక్షం కాదమ్మ. ఇక్కడ హోదా, ప్రతిపక్ష హోదా. అతను అడిగేది హోదా, సీటు కాదు. అర్థం చేసుకోండి మీరు.
అతను ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే ముఖ్యమంత్రికి నాకు అంతే టైం ఇవ్వాలంటాడు. అందరికీ ఎవరు ఎమ్మెల్యే కూడా ఇవ్వాలా అంత టైము? ప్రతిపక్ష నాయకుడికే ఆ హోదా ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలు ఉంటే నీకు సరిపోయిన నెంబర్ ఉండాలి కదా. ఆ నెంబర్ నీ దగ్గర లేదు కదా. లేనప్పుడు యాజ్ ఎ స్పీకర్కి నాకున్న హక్కు ఇవ్వడానికి. సరే 2 రోజులు అలౌ చేస్తున్నారు పబ్లిక్ ని. అవునండి. ఓన్లీ ప్రాంగణం వరకేనా లోపలికి వచ్చి లోపలికి కూడా ఈవెన్ హాల్ మెయిన్ వాళ్ళు కంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లలు ఎవరన్నా, స్కూల్ పిల్లలను కూడా ఇన్వైట్ చేస్తున్నాం కదా. వాళ్ళు ఎవరైనా చూస్తానంటే అసెంబ్లీలో అలా చూడడం తప్పు. ఒక చిన్న సార్ ఇలాంటి ఏదైనా అలౌ చేసినప్పుడు మెయిన్ ఈ రీల్స్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది, ఫోన్లు పట్టుకొచ్చేది. దానికి ఏమైనా రిస్ట్రిక్షన్ పెడుతున్నారా? రిస్ట్రిక్షన్ పెడతాం. అలౌ చేస్తున్నారు? లేదు, ఫోన్లో. నో ఫోన్. 17 నుంచి అసెంబ్లీ ఉంది, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంది. సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి ఉండవా? అందుకే రేపు 14వ తారీఖు ఉదయం, సారీ 16వ తారీఖు ఉదయం నేను డీజీపీ గారితో మీటింగ్ 14వ తారీఖు ఉదయం 14వ తారీఖు ఉదయం డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూర్చొని మాట్లాడి, ఎప్పుడు రొటీన్ అది. ఆ బందోబస్తు ఎంత కావాలి, ఎక్కడెక్కడ బందోబస్తు ఉండాలి అని కూడా ఆ రోజు డిస్కస్ చేస్తాం. రొటీన్గా వస్తుంటుంది. ఇప్పుడు 14వ తారీఖు పెట్టాను ఆల్రెడీ. ఎంతమంది పోలీసులు కావాలి ఏంటి అని. సార్ ఇప్పుడు రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సీఎం గారికి సిఆర్డీ వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. అది అసెంబ్లీలో అలాట్ చేస్తున్నారు సభ్యులకి, అది ఆ ప్రొసీజర్ అది ఎలా ఉంటుంది? లేదమ్మా, వాళ్ళు ఏం చేశారంటే కాంట్రాక్టర్ వాళ్ళు పని పూర్తి చేశారు కదా, వాళ్ళు లాంఛన ప్రయోగంగా జిఐడికి హ్యాండిల్ చేస్తారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వరకు అసెంబ్లీకి ఇస్తామని అన్నారు సార్. అసెంబ్లీ కాదు, తర్వాత అది నెక్స్ట్ స్టెప్. అది మేము పని పూర్తి చేస్తామండి, మేము మా అగ్రిమెంట్ ప్రకారంగా అని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత జిఐడి ఏం చేస్తుందంటే మా వాళ్ళు మేము కూర్చొని ఎమ్మెల్యేలకి ఎట్లా ఏ రూమ్ అలర్ట్ చేయాలా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా. నేనేమంటానంటే పూర్వం హైదరాబాద్లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఏజ్ని పెట్టి ఇచ్చారు. ఏజ్ ఎక్కువ ఏజ్ ఉంటే గ్రౌండ్ ఫ్లోరు, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అప్పర్ ఫ్లోర్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది. అప్పుడంటే అసెంబ్లీ క్వార్టర్కి ఒకటే లిఫ్ట్ ఉండేది, ఇప్పుడు 4-5 లిఫ్ట్లు వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేతో మాట్లాడాను నేను. ఇప్పుడు స్టైల్ మారిపోయింది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పైన అడుగుతున్నారు. అది పైన గాలి విశాలం గాలి వస్తుంది అంటే ఇప్పుడు సిస్టమ్ మారింది. కూర్చోబెట్టి అందరూ కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుందాం. సెషన్స్ అయ్యేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది సార్. లోపల కూర్చునేటప్పుడు ప్రతిసారి ఎవరు మాట్లాడుతున్నారు లేచి చూడాల్సిన పరిస్థితి. స్క్రీన్ మీద ఎవరు మాట్లాడుతున్న స్క్రీన్ కూడా మాకు పనిచేయట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. కొద్దిగా మీ దృష్టిగా తీసుకొద్దామని అనుకుంటున్నాం లాస్ట్ టైం. మొన్న కూడా మేము మాట్లాడాం. మొన్న మైక్ సెట్లు ఆగిపోయా, చూసారు కదా. ఎవరు మాట్లాడుతున్నారో మైక్ సెట్లు మొత్తం ఫెయిల్ అయితే అన్నీ మళ్ళీ బెంగళూరు, బాంబే పంపించి రాత్రి మీద ఫ్లైట్లో తెప్పించి మళ్ళీ టెంపరీగా అరేంజ్ చేసాం మైక్ మన అసెంబ్లీలో. ఈ సెషన్స్ అయినా కొద్దిగా ఇప్పుడు ఈ ఎలాగా దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కువ అవుతుంది ఎస్టిమేట్ వేయించాం. ఎక్కువ ఖర్చు అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక 6 నెలల కోసం అసెంబ్లీ పూర్తి పెట్టుకోవడం అంత ఖర్చు పెట్టి పోయి ఉన్నాం. ఇప్పుడు ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు రన్ చేసి మనకి ఎలాగ కొత్త అసెంబ్లీ కడుతున్నాం కాబట్టి, స్పీడప్ చేస్తున్నాం కాబట్టి దాంట్లోనే కొత్త టెక్నాలజీ పెట్టుకొని అందరికీ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మంత్రులు కొంతమంది చైర్మన్ రూమ్స్ కూడా లేవు ఇక్కడ, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఏదో టెంపరీ కట్టారు, రన్ అయిపోతున్నారు అప్పటి నుంచి అలాగా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ లో ఎమ్మెల్యేలు ఎవరైతే రావట్లేదో వాళ్ళు కూడా తీసుకుంటారా సార్ ఫ్లాట్? ఎక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సభకి హాజరు చూడాలి, నిర్ణయం చేసుకుందాం. ఇంకా పెద్దలు ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెడదాం. నేనే పెద్ద కాదు కదా, నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇది కూడా మంచి పని చెప్పారు, అది వేచి చేస్తాను నేను. ఇప్పుడు వరకు నాకు థాట్ రాలేదు, ఇచ్చావు నాకు థాట్ ఇచ్చావు.